రాష్ట్రంలో గంజాయి ఎక్కడ కనిపించొద్దు. పులివెందుల ఐఐటి కళాశాలలో గంజాయి కలకలంపై కఠిన చర్యలకు ఆదేశించిన మంత్రి నారా లోకేష్. ఇడుపులపాయ ఐఐటిలో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఐఐటిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి లోకేష్ను కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయి కడ్డాగా మారిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకేష్ సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతారని హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపైన కఠిన చర్యలకు ఆదేశించారు. విద్యాలయాలలో గంజాయి ఆనవాడు లేకుండా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టిందని లోకేష్ వివరించారు. ప్రణతి జిల్లాలో టాపర్ నా కూతురు 10 వచ్చినాయి. నేను బాగా ఉంది కాలేజ్ అని ఇడుపులపాయలో జాయిన్ చేయించిన, ఐఐటిలో జాయిన్ చేయించిన. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, సెకండ్ ఇయర్ నుంచి అద్మానం పట్టించినారు. అక్కడ చూసే వాళ్ళు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ సరిగ్గా పట్టించుకోలే. ప్రతి ఒక్కటి అన్యాయమే జరుగుతుంది ఇక్కడ. మా పిల్లోళ్ళు 10 వచ్చినా కూడా ఇప్పుడు ఫైల్ అయిపోతుంటారు. ఏమంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, రాంగ్ నెంబర్ అంటారు, పెట్టేస్తారు, ఫీజు కట్టండి సతాయిస్తుంటారు. మన రీసెంట్గా ఈ మధ్య 2 కుర్రాళ్ళు గంజాయి కూడా పట్టించినారు. అక్కడికి బీడీలు, సిగరెట్లు, పాన్ పరాకులు అవన్నీ తీసుకుపోతుంది. కాలేజీ చాలా అద్మానం అయిపోయింది. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. చేసి మా పిల్లలను ప్రమోట్ చేయాలనుకుంటాం. లోకేష్ సార్ని కలిసాము. సార్ మాకు న్యాయం చేస్తామని చెప్పినాడు. ఇడుపులపాయ ఐఐటి చాలా అధ్వానంగా ఉంది. ఆ సెక్యూరిటీ గాని, తర్వాత కేర్ టేకర్స్ గాని, తర్వాత వచ్చి వీళ్ళు లెక్చరర్స్ గాని, ఆ యాజమాన్యం వీళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపాల్ గాని ఎవ్వరు స్పందించరు. ఎవరికి వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చి పీడిఎఫ్ అని ఫోన్లలో పెడతారు. మీరు అదే చదువుకోండి అంటారు, కానీ బోర్డు మీద ఒకటి రాసి క్లాస్కి ఒక్కరు టీచర్స్ రారు. ఇంక ఎలా పాస్ అవుతారు వాళ్ళు? ఎలా చదవగలరు? వాళ్ళని మళ్ళీ ఫెయిల్ చేస్తూ, టాపర్స్ అయిన పిల్లల్ని ఫెయిల్ చేస్తూ వాళ్ళు వికృత చేష్టలతోటి అలా ఉన్నారు. పిల్లల్ని సరిగా చూడరు. ఆ చుట్టుపక్కల కొండ అయినందువలన కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఆ కొండల్లోకి కూడా పోతున్నారు. ఇది గుర్తెరగాలి. గంజాయి, సిగరెట్లు, బీరు అవన్నీ తెచ్చుకొని పట్టుబడ్డారు ఈ మధ్య. మరి దాన్ని కూడా గుర్తెరగాలి. మా పిల్లల్ని మాత్రం తప్పనిసరిగా, ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నామో ఆ తల్లిదండ్రులు మా బిడ్డలు మా కళ్ళెదురుగా ఆత్మహత్య చేసుకునే దానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అందుకని మాకు న్యాయం చేయమని లోకేష్ బాబు దగ్గరికి వచ్చాము. లోకేష్ బాబు గారు న్యాయం చేస్తాం తప్పనిసరిగా.